అంగన్వాడీ సోదరీమణులందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చాలామంది చూస్తున్నారు, లైక్ చేయడం లేదు, ఖచ్చితంగా లైక్ చేయండి. తెలంగాణ అంగన్వాడీ కార్యకర్తలు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతుందా అంటే వస్తుందనే చెప్పుకోవచ్చు. కొత్త ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అంగన్వాడీ టీచర్లు అయితే ముఖ్యంగా వేతనాల పెంపు కోసం అయితే ఎదురు చూస్తున్నారు. అది తెలంగాణలో ముందుగా అమలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ వీడియో చివరి దాకా వినండి, లైక్ చేయండి. ఇక్కడ న్యూస్ చూస్తే అంగన్వాడీ టీచర్లపై కేసులు ఉపసంహరించుకుంటాం, వేతనాల పెంపు ప్రభుత్వ ఆలోచనలో ఉంది. తెలంగాణ రాష్ట్ర అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి సీతక్క హామీ అంటే ఇక్కడ హైలైట్ కావడం జరిగింది. తెలంగాణ అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె సందర్భంగా అంగన్వాడీ టీచర్లపై పోలీసు కేసులు ఉపసంహరిస్తామని, అలాగే వారి వేతనాల పెంపుపై త్వరలో ప్రభుత్వం ఆలోచన చేస్తుందని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అయితే తెలిపారు. ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా అంగన్వాడీ టీచర్ల ఆయాల యొక్క వేతనాలు పెంచుతామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది రాహుల్ గాంధీ కూడా భారతదేశ వ్యాప్తంగా. అందులో భాగంగానే మరి అంగన్వాడీ టీచర్లు ఆయాల యొక్క వేతనాల పెంపు ఆలోచన ప్రభుత్వం దృష్టిలో ఉందని మంత్రి గారైతే తెలిపారు. బుధవారం అంగన్వాడీ యూనియన్ సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలపై తెలంగాణ రాష్ట్ర అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ప్రతినిధుల బృందం సచివాలయంలో మంత్రి సీతక్కను అయితే కలిసింది. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఇక్కడ మెమోరాండం రిప్రజెంటేషన్ ఇస్తున్నటువంటి దృశ్యం చిత్రంలో కనిపిస్తుంది. ఇక రిటైర్మెంట్ బెనిఫిట్ అంగన్వాడీ టీచర్లకు 10 లక్షలు, ఆయాలకు 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇది ఎందుకంటే వాస్తవం, అంగన్వాడీ టీచర్లు ఎన్నో ఏళ్లుగా 30-40 ఏళ్ళుగా అంగన్వాడీ వ్యవస్థలో సేవలు అందిస్తున్నారు. వారికి ఇప్పుడు కేవలం అంగన్వాడీ టీచర్ 1,00,000, ఆయాకు 50,000 ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారు ప్రభుత్వాలు. అది తప్పు. ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్కు 10 లక్షలు, ఆయాలకు 5 లక్షలు ఇవ్వాలని మరి డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన హామీ ప్రకారం 18,000 వేతనం చెల్లించాలని, 24 రోజుల సమ్మెకాల వేతనాలు చెల్లించాలని మంత్రికి విన్నవించారు. అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు రిటైర్మెంట్కు సంబంధించి 2023 సెప్టెంబర్ 5వ తేదీన జీవో నెంబర్ 10 విడుదల చేసిందని, ఈ జీవో ప్రకారం అంగన్వాడీ టీచర్కు ₹1,00,000, ఆయాకు 50,000 రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని ఆదేశించారని, ఈ జీవోకు వ్యతిరేకంగా మిగతా సమస్యలపై 24 రోజుల సమ్మె జరిగిందని గుర్తు చేశారు. మరి ఇలాంటి ఈ టీచర్కి 1,00,000, ఆయాకి 50,000 ఇచ్చే జీవో నెంబర్ 10కు వ్యతిరేకంగా సమ్మె చేస్తున్న సందర్భంలో కాంగ్రెస్ నాయకులైతే అంగన్వాడీ యూనియన్లకు మద్దతు తెలిపాయని, మేము అధికారంలోకి వస్తే మీ యొక్క రిటైర్మెంట్ ప్యాకేజ్ పెంచుతామని చెప్పి, జీవో నెంబర్ 10 రద్దు చేస్తామని చెప్పి ఎన్నికల్లో సందర్భంగా హామీ ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు. కాబట్టి ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి వెంటనే ఈ జీవోను రద్దు చేసి అంగన్వాడీ టీచర్కు 10 లక్షలు, ఆయాకు 5 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలని, అలాగే 60 సంవత్సరాలు పైబడిన వారికి వాలంటరీ రిటైర్మెంట్ అనుమతించాలంటే ఆరోగ్యం బాగాలేకుండా తర్వాత వయసు మీద పడినటువంటి అంగన్వాడీ టీచర్లు, ఆయాలని స్థానంలో వారి యొక్క కుటుంబ సభ్యులనే అంగన్వాడీ టీచర్గా ఆయాగా నియమించాలని చెప్పేసి, అంటే ఈ వాలంటరీ రిటైర్మెంట్ అంటే వీఆర్ఎస్ పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని అయితే కోరడం జరిగింది. తర్వాత అంగన్వాడీ టీచర్లు, ఆయాల భర్తీలో కారుణ్య నియామకాలు జరపాలంటే ప్రమాదవశాత్తు అంగన్వాడీ టీచర్ కానీ, ఆయా కానీ మరణిస్తే వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. అదేవిధంగా ఆరోగ్యం బాలేక ఎవరైనా రిటైర్మెంట్ తీసుకుంటే వారి పిల్లలకు కూడా ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వానికి అయితే కోరారు. మరి సమస్యలను సావధానంగా విన్న మంత్రి సీతక్క స్పందిస్తూ రిటైర్మెంట్ బెనిఫిట్ టీచర్లకు 2 లక్షలు, ఆయాలకు 1,00,000కు పెంచుతూ జీవోను విడుదల చేస్తున్నామన్నారు. మినీ నుండి మెయిన్ అంగన్వాడీ టీచర్ల వేతన బకాయిలు కూడా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన ప్రతినిధుల బృందంలో రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షురాలు సాయేశ్వరి, ఇతర అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ ప్రతినిధులు అయితే ఉన్నారు. ముఖ్యంగా అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అయితే టీచర్కి 2 లక్షలు, ఆయాకి 1,00,000 రిటైర్మెంట్ బెనిఫిట్ పెంచుతూ జీవో విడుదలకు రెడీగా ఉందని చెప్పి మంత్రి సీతక్క చెప్పారు. ఇది కొంతవరకు గుడ్ న్యూసే. కానీ కనీసం 5 లక్షలు టీచర్కి, 3 లక్షలు అంగన్వాడీ ఆయాకి ఇస్తే రిటైర్మెంట్ బెనిఫిట్ బాగుంటుందని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇక ఈ దిశగా కొత్త ప్రభుత్వం అడుగులు వేయాలని, వేతనాన్ని 18,000 కాదు 26,000కు పెంచాలని, అదేవిధంగా టీచర్కి 10 లక్షలు, ఆయాకి 5 లక్షలు రిటైర్మెంట్ ప్యాకేజ్ ఇచ్చి వీఆర్ఎస్ సౌకర్యం, తర్వాత అన్ని సౌకర్యాలు కల్పిస్తే అంగన్వాడీ టీచర్లు కొంచెం సంతోషంగా తమ విధులు నిర్వహించుకునే అవకాశం ఉందని చెప్పి కోరుకుంటున్నారు. విషయాల మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.